సిగ్గుపడబాకమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకే కాదు, చూసిన అందరికి చచ్చిపోవాలనిపిస్తుంది. నీ గురించి చెప్పుకో, మా వాళ్ళ గురించి ఏం చెప్పొద్దు. వాళ్ళు చూసి చాలా ఆనందపడుంటారు అసలు ఏమన్నా పర్ఫార్మ్ చేస్తుందా అని. మేడం గారు సిగ్గుపడినంత మాత్రాన మీ వాళ్ళు అయిపోరు, మన వాళ్ళు. ఓకే, మన ఇక్కడ మస్తు టైం పాస్ అంటే మన చచ్చిపోతారంటే మీ వాళ్ళు. సిగ్గు అట్లుంది తెలుసా, కళ్ళల్లో అంట సిగ్గంట, బుగ్గల్లో అంటే సిగ్గంట. అక్కడ ఓరయ్యో అదంతే, అది పాట. అది అరే సిగ్గు లేని వాళ్ళు సిగ్గు గురించి పాట పాడడం ఏంది? నీ గురించి ఏమన్నా చెప్పుకో. నా సిగ్గుని నాకు చూసారు కదా, ఎంత బాగా సిగ్గుపడ్డాను. శరం ఏమీ లేదు తెలుసా నిజంగా. అదే చైతు గురించి ఇందాక చెప్పుకున్నాడు, నా గురించి కాదు. సో ఇవాళ టాపిక్ గురించి కొంచెం క్రియేటివిటీ చూపించి కొంచెం క్రియేటివ్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇవాళ మనం మాట్లాడుకుందాం సిగ్గు గురించి. ఎలాంటి సిచ్యుయేషన్స్ లో సిగ్గుపడుతూ ఉంటారు, అండ్ అసలు సిగ్గు ఎందుకు పడుతూ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారా, అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారా, ఇలా సిగ్గు గురించి బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుంటూ మస్తు టైం పాస్ చేయబోతున్నారు కాజల్ ఇంకా చైతు. నాకు కూడా ఇందాక సిగ్గు వస్తుంది తెలుసా, టైట్ టీ షర్ట్ వేసాను, ఎక్కడ సిగ్గు. కానీ చైతు ఇప్పటి వరకు మస్తు టైం పాస్ లో జరిగిన అన్ని ఎపిసోడ్స్ లో కల్లా ఈ షర్ట్ చాలా చాలా బాగుంది చైతు. మ్యాక్స్ లుక్ గుడ్, ఫీల్ గుడ్. సో మస్తు టైం పాస్ కి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి సిగ్గు లేకుండా కాజల్ ఇంకా చేతి కాల్ చేస్తున్నారు, సిగ్గు పడకుండా వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ కి తెగ సిగ్గుపడ్డారు. సిగ్గుపడట్లా, ఇక్కడ దొరదబెట్టి ఇట్లా గొక్కడు అంతే. సిగ్గు అబ్బాయిలు సిగ్గు అంటే అసలు ఎవరైనా పడతారా? అబ్బాయిలు సిగ్గుపడ్డారంటే అది అబ్బాయిలు అనరు. ఒక్కసారి క్లోజ్ అప్ వేసుకోండి. చేతుకి పళ్ళల్లో సిగ్గు వస్తుంటే చేత్తో గోక్కుంటున్నాడు. అదే కదా సిగ్గొచ్చి, కాదేంటి ఏదో దురదొచ్చి గోక్కుంటున్నా అన్నావు కదా, నోట్లో వేలు పెట్టుకుని కొరుక్కుంటుంటే నీకు వేలికి దురద పడుతుందా పళ్ళకి దురద పడుతుందా? ఏదో ఒకటి. ఇది కాదు మనం మాట్లాడుతుంది, సిగ్గు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, నా విషయానికి వస్తే అబ్బాయిలకి సిగ్గు అనేది లేదండి అని చెప్పేసి అంటాను. అమ్మాయిలకి ఎక్కడ లేని సిగ్గు వస్తుంది, ఏ విషయంలో సిగ్గుపడుతూ ఉంటారు. అది మొహమాటంతో కూడినటువంటి సిగ్గో తెలియదు, భయంతో కూడినటువంటి సిగ్గో తెలియదు, సిగ్గుతో కూడినటువంటి సిగ్గు కూడా అర్థం కాదు తెలుసా. వాటికి సిగ్గుపడుతూ ఉంటారు. అరే కానీ కాజల్ విషయం వేరే పక్కన పెట్టండి, కాజల్ సిగ్గనే లేదు తెలుసా, ఏ సిచ్యువేషన్ సిగ్గనే లేదు. ఎంత మాట అన్నావు చేతు, చెప్తా నీ పని చెప్తా. అయినా ఇందాకేంటి అబ్బాయిలకి సిగ్గు ఉండదన్నావా? అబ్బాయిలకే ఎక్కడ లేని సిగ్గు ఉంటుంది. అమ్మాయిలకి అఫ్ కోర్స్ ఎక్కువ సిగ్గు ఉంటుంది, కొంచెం ఎక్కువ. కానీ అబ్బాయిలు కూడా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో సిగ్గుపడుతూ ఉంటారు. అండ్ ఆ సిగ్గులో అబ్బాయిలు నేను మూవీలో ఎక్కడ అబ్బాయిలు సిగ్గుపడుతూ ఉంటారు ఆలోచిస్తున్నా. ఇంకా నేను అబ్బాయిలు ఇలా సిగ్గుపడతారు అని చెప్తున్నామేమో అనుకున్నా చేతు. ఎలాంటి సిచ్యువేషన్ అబ్బాయిలు సిగ్గుపడతారు, అసలు సిగ్గు లేకుండా అన్ని చేస్తూ ఉంటాం కదా, కనుక్కుందాం. ఈ రోజు షోలో మాట్లాడుకుందాం. కాజల్ ఎలాంటి సిచ్యువేషన్స్ చెప్తా కూడా విందాం. ఓకే, రైట్ నౌ అయితే వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న పర్వీన్ కి వీ హ్యావ్ టు కాల్. సో లెట్స్ కాల్ పర్వీన్. పర్వీన్ అంటే నాకు ఎందుకో తెలియదు, పరవన్నం గుర్తొచ్చింది. పర్వీన్ అంటే మాకు నా ఆంటీ గుర్తొస్తారు, పాలకొల్లు ఆంటీ అంటాను. ఓ పర్వీన్ ఆంటీ, హాయ్ ఆంటీ. పాలకొల్లో పాలతో పరవన్నం చేయండి, చాలా బాగుంటది. హలో హలో, హాయ్ హాయ్ పర్వీన్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కరెక్ట్ గా మేము మాట్లాడుతున్నప్పుడు పర్వీన్ గారు మేము చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు పర్వీన్ గారు? సూపర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మల్లూరు. మల్లూరు ఏం చేస్తుంటారు మల్లూరులో? హౌస్ వైఫ్. ఎక్కడ మల్లూరు అంటే? కడప డిస్ట్రిక్ట్. ఓకే. మల్లూరులో అందరు మల్లూస్ ఉంటారా? మల్లూరులో అందరు మల్లూస్ ఉంటారా? మల్లూస్ అంటే మలయాళీస్ కాదు, ఊరి పేరే మల్లూరు. ఊరి పేరే మల్లూరు అంతే. ఇంకా ఆ ఊరికి కావాలి వచ్చిందనుకోండి వేసి పడేయండి అంతే. ఆ డౌట్ అడిగినందుకు. మాట అంటాడు. సెకండ్ రివెంజ్, 2 రివెంజ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ పర్వీన్ గారు. మీ ఆయన ఏం చేస్తుంటారు? సౌదీలో ఉన్నారు. సౌదీలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ ఆయన అంటే బాగా ఇష్టమా, మస్తు టైం పాస్ అంటే బాగా ఇష్టమా? చాలా 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 ఇష్టం. సో మచ్. ఎందుకంటే మీ ఆయన సౌదీలో ఉన్నాడు, డైలీ కనెక్ట్ అవ్వలేరు, మేము డైలీ కనెక్ట్ అయిపోతాం కదా, అందుకు కదా. అవును, సిగ్గు లేక చెప్పేశారండి మీ ఆయన కన్నా మస్తు టైం పాస్ ఇష్టం అని చెప్పి. మీరు మా అన్నయ్య ఉన్నారు. అన్నయ్య కాదు, తమ్ముడు అయితే పర్వీన్ గారు. మీరు హౌస్ వైఫ్, నాకు ఇంకా పెళ్లి కాలే.
ఆయన కూడా మా అన్న సేమ్ ఇలాగే ఉన్నాడు. ఓ మీ అన్న కూడా బొద్దుగా ముద్దుగా నాలెక్కుంటాడు, అందుకే కనెక్ట్ అయిపోయారా? అవును. మీ ఆయన ఎలా ఉంటారు? మా ఆయన చాలా క్యూట్ గా ఉంటాడు. అబ్బా అంటే మీకు క్యూట్ లేవా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? నేను ఇంకా సూపర్. అదే మీరు అర్థమైపోయింది, నేను ఇంకా సూపరా? థ్యాంక్ యూ. సిగ్గుపడుతున్నాడు చైతు. దురద పడుతుంది. ఇగో ఈ రోజు పర్వీన్ మస్తు టైం పాస్ లో మేము మాట్లాడుతున్నాం సిగ్గు లేకుండా సిగ్గు గురించి. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు? వేరే వాళ్ళకు చాలా సిగ్గేస్తుంది కదా. వేరే వాళ్ళ ఇంకెవరైనా? ఇంకెవరైనా ఏం లేదు, వేరే వాళ్ళు ఎవరైనా కానీ మీ ఆయన పొగిడితే ఎందుకు సిగ్గు? అయ్యో చెప్తారే సిగ్గు వచ్చేస్తుంది. మీ ఆయన పడితే సిగ్గు కాదు. మీరంటే చాలా ఇష్టం తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. మా బాబు హాయ్ చెప్పరా? మీ బాబు పేరు? అనస్. అనస్, మొహమ్మద్ అనస్ కి హాయ్. హాయ్. థ్యాంక్ యూ. యో వెల్కమ్ అండి. సో అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారా అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారా పర్వీన్ గారు? అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారు కదా. సిగ్గు అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే సిగ్గు కదా. అవును. అసలు అబ్బాయిలు సిగ్గే పడరు కదా. పడతారు వాళ్ళు కూడా. ఏది ఎలాంటి సిచ్యువేషన్ లో ఒకటేదని చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ లో అబ్బాయిలు సిగ్గుపడతారు? మీ ఆయన సిగ్గుపడిన ఒక సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా మీకు? లేదు, మా ఆయన సిగ్గుపడ్డు. సో అబ్బాయిలకు సిగ్గుండదు. సో అబ్బాయిలకు సిగ్గు ఉండదు. ఎగ్జాక్ట్ అదే నేను మాట్లాడుతున్నా. కానీ ఒక్క ప్లేస్ మాత్రం ఖచ్చితంగా సిగ్గుపడతారండి. చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. మేబీ పెళ్లి చూపుల్లో సిగ్గుపడతారేమో అబ్బాయిలు. ఏం లేదు, పెళ్లి చూపుల్లో అబ్బాయిలు సిగ్గుపడాలి కాదండి. పెళ్లి చూపుల్లో కూడా అబ్బాయిలు సిగ్గుపడడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అమ్మాయి తెగ సిగ్గుపడిపోతుంది కదా, సో ఆమె సిగ్గు చూడలేక ఈయన సిగ్గుపడుతూ ఉంటాడు. అవునా? ఏమో అబ్బాయిల గురించి అబ్బాయిలకే తెలియాలి, అమ్మాయిల గురించి అమ్మాయిలకే తెలియాలి. సో మీ వర్షన్ అయితే అమ్మాయిలకే ఎక్కువ సిగ్గు ఉంటుంది కదా. అవును, ఎందుకంటే మీరు ఎక్కువ సిగ్గుపడతారు కాబట్టి. అది కూడా ఎవరైనా పొగిడినప్పుడే సిగ్గుపడతారు కాబట్టి కదా. చాలా పర్వీన్ గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. మీరు బాగా నవ్వుతూ ఉన్నారు. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పర్వీన్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us పర్వీన్. బాయ్. ఓకే బాయ్. మీ ఊర్లో చెప్పండి. మల్లూరులో ఉన్న వాళ్ళందరికీ మా తరపు నుంచి హాయ్ చెప్తున్నామండి. మల్లూరులో ఉన్న ఏ ఊర్లో ఉన్నా కూడా మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలి, మాతో మస్తు టైం పాస్ చేయాలి, సరదాగా మాతో మాట్లాడాలి అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మస్తు టైం పాస్ మీకు అందిస్తాం. ఇవాళ మాట్లాడుకుంటున్నారు సిగ్గు గురించి. అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారా అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారా? అమ్మాయిలే కదా ఎక్కువ సిగ్గుపడతారు. కానీ కొంతమంది అబ్బాయిలు కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో సిగ్గుపడతారంట. అవి ఏ సిచ్యువేషన్స్ లో ఇవాళ రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తాం కదా, వాళ్ళలో అబ్బాయిల్ని అడిగేద్దాం. ఏ సిచ్యువేషన్స్ లో అబ్బాయిలు జనరల్ గా సిగ్గుపడతారు? నువ్వు ఎప్పుడు ఒక్కసారి కూడా సిగ్గుపడలేదా చేతు? చిన్న బతుకు అన్నట్టు అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ సిగ్గుపడిన సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేవు. అబ్బా నువ్వు ఏదైనా సిచ్యువేషన్ అడుగు, ఆ సిచ్యువేషన్ సిగ్గుపడడం లేదు చెప్తాను. ఒక విషయం చెప్పాలి, దీస్ డేస్ అందరూ కూడా లేదు. మస్తు టైం పాస్ లో నన్ను ఎక్కడ కలిసినా కూడా ఒకటే అడుగుతున్నారు తెలుసు. మస్తు టైం పాస్ లో చైతు నీకు ఒక కాలే ఉందా, చైతు నీకు ఒక కాలే ఉందా చైతు అని చూస్తుండే అందరికి తెలియజేయాలి. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాళ్ళు ఇక్కడ వేసుకుంటాను, ఒక కాలు కింద చాప ఉంటది. చూసే వాళ్ళందరూ కూడా పాపం చేతికి ఒక కాలు ఉందేమో అనుకుంటున్నారు. లేదు 2 కాళ్ళు ఉన్నాయి, కానీ కొంచెం స్టైల్ గా కొంచెం కంఫర్ట్ ఉంటది అని చెప్పేసి నా కాళ్ళు 2 కనిపిస్తున్నాయా? ముసలి ఎలా ఉంటాయి ఏంటి చెప్పు, పొట్టున్న వాళ్ళకే కదా కనిపించవు. అది కవర్ చేసుకోవడానికి కాళ్ళు ఎత్తి కూర్చుంటూ ఉంటాం తెలుసా. ఎనీవేస్ సిగ్గు లేకుండా చూసారా మా నిజాలు కూడా బయట పెట్టేస్తుంటాము. అదేంటి మగతనం అంటే, అదేంటి మగాలంటే సిగ్గు లేకుండా ఏదైనా సరే మాట్లాడతారు. ఆడవాళ్ళ విషయానికి వస్తే ప్రతి దాంట్లో సిగ్గు ఉంటుంది, చాలా విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటాము. అది వచ్చేసారా నేనేం లేదు ఇట్లా అన్నారంటే వెంటనే సిగ్గుతో ఇట్లా వెళ్ళిపోయింది. అది భయంతో కూడినటువంటి సిగ్గు, ఎక్కడ వీడు నన్ను గోకేస్తారని చెప్పేసి భయంతో కాజు సిగ్గుపడింది. ఓకే చూసావా, ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నాను. నేను సిగ్గు లేకుండా చూపిస్తున్నా, కాజు సిగ్గుపడుతూ చూపిస్తున్నా. అదే అండి మస్తు టైం పాస్ అంటే. ఎగ్జాక్ట్లీ. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళలో మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే ఫేస్బుక్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి గోవర్ధన్ కి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. మీరు కూడా ఫేస్బుక్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే మస్తు టైం
పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ రిజిస్టర్ చేసుకోండి. లెట్స్ కాల్ గోవర్ధన. కాల్ చేయి కాజల్. నేను చాలా చేతు. సరే లేఖన చేసి హాయ్ గోవర్ధన్. హాయ్ బావా. బావా ఇప్పుడు సిగ్గు వస్తుంది నాకు నిజంగా. నా బతుకానంటూ ఏరా నిన్ను బాగా అనకూడదా? హాయ్ బామర్దే, వాట్సాప్, ఎలా ఉన్నావు బామర్దే? చాలా బాగున్నాను బావా. మీకు మా అక్క బాగా హింసిస్తుంది కానీ అవును, అలా ఇలా కాదు, సీరియస్లీ బామర్ది ఏంటో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలి నాకు కష్టాలు అర్థం కావట్లేదు. వెళ్ళి మా అత్త మామూలు చెప్తామంటే విజయవాడలో కూర్చున్నారు. చెప్పుకో బావా, నాకు చెప్పుకో. నీకు చెప్తున్నా బామర్ది, గోవర్ధన్ బామర్ది, ముందు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఏం చేస్తుంటావు చెప్పు. విజయవాడ దగ్గర గంపలగూడెం, మైలవరం పక్కన. విజయవాడ దగ్గర మైలవరం పక్కన జంపలగూడెం. ఏం చేస్తుంటావు అక్కడ? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏ కాలేజ్? అమృత్ సాయి కంటించారు. అచ్చా అచ్చా, ఓకే ఓకే. విజయవాడ తెలుసా? తెలుసు, నేను డైలీ వింటూనే ఉంటా. వింటూనే ఉంటావా, చూస్తూ కూడా ఉంటావా? చూస్తూనే ఉంటా, వింటూనే ఉంటా, మళ్ళీ యూట్యూబ్ లో వీడియోస్ కూడా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. డైలీ అడుగుతున్నా నేను సార్ని, భరత్ సార్ని ఫేస్బుక్ లో. గాట్ యు గోవర్ధన్ గిరి ఫేస్బుక్ లో నేను కూడా మెసేజ్ చూస్తూ ఉంటాను. ఒకసారి చిన్న హార్ట్స్. అర్థమైంది బామర్ది, బాగా కనెక్ట్ అయిపోయినా బామర్ది నీతో. అవును, డైలీ అడుగుతున్నా, వాట్సాప్ లో టెక్స్ట్ మిస్డ్ కాల్ చాలా వెయిట్ చేస్తున్నా. అందుకే నీకు ఇప్పుడు కాల్ చేశాను. పెయిన్ చేసేసరికి మిస్ అవుతున్నా 2 days నుండి. అవునా, పర్లేదు, అంత మిస్ అయినా కూడా ఇప్పుడు హ్యాపీనెస్ ఇవ్వడానికి మేము కాల్ చేసాం కదా. ముందైతే ఈ విషయం చెప్పు, నన్ను బావా అని పిలవాలి ఎందుకు అనిపించింది? బావా అంటేనే కొంచెం బావ మధ్యలో ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు. అన్నయ్య అంటే కొంచెం షేర్ చేసుకోవాలి, సిగ్గుపడతాం. ఓకే ఓకే, అన్న దగ్గర కొంచెం మొహమాట పడుతుంది, సిగ్గుపడం, మనకెక్కడ సిగ్గు ఉంటుంది. చెప్తున్నావే, బావ దగ్గర బాగా క్లోజ్ ఉంటారు, బావ బామర్దిలో బాగా క్లోజ్ ఉంటారు. అవును, అక్కనైతే తిట్టుకోవచ్చు కదా, వదినంటే పెట్టాం మళ్ళీ. అవునవును, అక్కడైతే బీభత్సంగా తిట్టుకోవచ్చు. ఆ విధంగా వచ్చినావా, కాసుకోవాలా, వేసుకోవాలప్ప బామర్ది, నీకు ఛాన్స్ ఇచ్చిన అక్కతో ఏం మాట్లాడుకుంటున్నావు మాట్లాడేసుకో. మా అక్క డిస్టర్బ్ పాపం అక్క, మా అన్నయ్య ఎందుకు అలా హింసిస్తుంది? అన్నయ్య కాదు, ఏం కాదు, బావని ఎందుకు అలా హింసిస్తావు? నేనేమి హింసించాను? జాగ్రత్త మా బావని. నేను తమ్ముడు అంటాను గోవర్ధన్, నేనేమి హింసించాను చెప్పు. బాగా కొడుతున్నావుగా మా బావని. ఎలా ఇలా కొట్టానా? చూడు ఎలా అయిపోతుందో, చేతులు పద్దాలు కొడుతూనే ఉంటావు. అలా చూడు ఎలా కొడుతున్నావు, వీడు నన్ను కొడతాడు. అవుచ్, నన్ను అంటున్నావు. నువ్వు తను ఒకసారి కొడితే నువ్వు 10 సార్లు కొడుతున్నావు రిపీట్. నేను ఏం కొట్టినా ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే, అంటే మస్తు టైం పాస్ కోసమే. అంతే బావా, సీరియస్ కొడుతుంది, నువ్వేమో జోక్ గా కొడుతున్నావు. మనసులో ఉండాలి బాబాయ్, జోక్ గా అనేది కొట్టాలా, సీరియస్ గా కొట్టాలా అని చెప్పేసి. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కాసేపు మన రిలేషన్ పక్కన పెట్టేసి ఈ రోజు మస్తు టైం పాస్ టాపిక్ వచ్చేసి సిగ్గుపడే సిచ్యువేషన్స్. మగాళ్ళు ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారా, ఆడవాళ్ళు ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారా? గోవర్ధన్ అసలు చైతు అయితే మగాళ్ళకి సిగ్గే ఉంటుంది, అసలు సిగ్గే పడరు అంటున్నాడు. చైతు అయితే అసలు సిగ్గుపడ్డు, కానీ నీ కూడా మగాళ్ళైతే సిగ్గుపడరు. సిగ్గుండదా? నిజంగా సిగ్గుపడరు. సిగ్గు అనేది ఉండదా అబ్బాయిలకి? అస్సలు 0.001% ఉంటదేమో, అంతే. 0.001% లో 0.0001% ఎందులో సిగ్గుపడతారు? దేని గురించి సిగ్గుపడతారు? నీలాంటలతో మాట్లాడినప్పుడు అంతే, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే నిజంగా అనొచ్చా? కాదు, అందమైన అమ్మాయిలతో మాట్లాడేప్పుడు సిగ్గుపడతా ఉన్నాం కాజల్. నువ్వు అందంగా లేవా? ఓహో, అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడతారా? ఆహా, అవును. కాదు కాదు, అందమైన అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ నోటాడా చెప్పు. అవును, అందమైన అమ్మాయిలతోనే. ఆహా, ఓకే. ఇప్పుడు బావేదంటే అదే, బావేదంటే అదే, మా బావేదంటే అదే. స్టార్టింగ్ లోనే అర్థమైపోయింది. ఇప్పటివరకు ఎంతమంది అందమైన అమ్మాయిలతో మాట్లాడావు నువ్వు? 1 or 2. అసలు అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు, నువ్వు ఊకో. అక్కడ ఐశ్వర్య తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పు. ఉన్నారు, మాకు తగిలారు 1 or 2 లో. అవునా, వాళ్ళు పరిచయం చేయ బామర్ది, బావనట్లు వదిలేస్తావు బామర్ది. చాలా బాయ్ బాయ్. It was very nice talking to you. అసలు షోని రెగ్యులర్ గా ఫాలో అయిపోయి రిలేషన్స్ ని కలిపేసి చేతు ఏమంటే అదేనా? నేను అంటాను కదా, అట్లా అనకూడదు, తప్పు 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 తప్పు.
తప్పు తప్పే తప్పు తప్పే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటే కాదు తప్పు అంటే ఒప్పు అన్నట్టు ఒప్పు అన్నట్టు తప్పు అన్నప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే మాటలే తప్పు తప్పే వాణ్ణి బావా నన్ను అక్క అనడం తప్పే తప్పు తప్పే. అవును అక్క బావ కాకుండా అన్నయ్య వదిన అంటే ఏం మాట్లాడుతున్నావురా? కాజల్ యాంకరింగ్ చేస్తున్నాను కాజల్ అంతే. జనాలు అపార్థం చేసుకుంటారు చేతు అనవసరంగా. జనాలే కదా నువ్వు నేను కాదు కదా కాజల్. నీ మనసులో ఏముందో నీకు తెలుసు నా మనసులో ఏముందో నాకు తెలుసు కాజల్. నీ మనసులో ఏముందో తెలియదు చూడొచ్చు సిగ్గు లేకుండా చూపిస్తా చూసుకో. నా మనసు నీలో నీ మనసు నాలో మా మనసు నీలో నీ మనసు మాలో. సిగ్గుతో కలిపి వినయంతో కలిపి ప్రేమతో కలిపిన ఆ ఏంటో ఇంకా చైతు మాట్లాడుకుంటున్నారు సిగ్గు గురించి. అమ్మాయిలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు అండ్ అబ్బాయిలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో సిగ్గుపడుతూ ఉంటారు అనే టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇందాకేదో తెలుసుకుంటా అన్నావు ఏంటి? ఏం అర్థం కాలేదు చైతు, సిచ్యువేషన్ అర్థం కాలేదు అందుకే అర్థం పర్థం లేని మాటలు ఏదో మాట్లాడేశాను కదా. చూసారా ఆడవాళ్ళు సిగ్గు లేకుండా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. అదే మగవాళ్ళు సిగ్గున్నా లేకపోయినా చిచి సిగ్గు లేకుండా మీరు సిగ్గుపడతారు కదా, మీరు అబ్బాయిలే కదా సిగ్గుపడతారు కదా. సో మీ సిచ్యువేషన్స్ ఏంటో నాకు తెలియజేయండి. మీరు అసలు సిగ్గుపడరా? నాకు డౌట్ వస్తుంది. ఎందుకు సిగ్గుపడరు అబ్బాయిలు? సిగ్గుపడతారు అఫ్ కోర్స్, అబ్బాయిలకి ఫీలింగ్స్ ఉంటాయి కదా. అన్ని ఫీలింగ్స్ లో నవరసాల్లో సిగ్గు అనేది కూడా ఒకటి కదా. సో అబ్బాయిలు కూడా సిగ్గుపడతారు నాకు తెలియజేయండి. ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసి. గుర్తొచ్చింది ఒక్క సిచ్యువేషన్ లో మేము బాగా సిగ్గుపడుతూ ఉంటాం. ఓకే ఆ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేద్దాం? మోనికా. సో లెట్స్ కాల్ మోనికా. Oh my darling. Hi Monica. Hi. Hi, welcome to Mast Time Pass. Thank you. You're welcome. We are fine, thank you so much. How are you? చాలా బాగున్నాం. చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మంగళగిరి అది. ఆహా, ఏం చేస్తూ ఉంటావు? డిస్కమ్ అవుతుంది. ఈ రోజు మస్తు టైం పాస్ లో సిగ్గు గురించి మాట్లాడుతున్నాం మోనికా. ఓకే. నీకు సిగ్గుందా అని ఎవరైనా అడిగారంటే ఏం చెప్తావు? ఉంది అని చెప్తారు. ఉంది అంటావా? ఎలాంటి సిచ్యువేషన్ లో సిగ్గుపడుతూ ఉంటావు మోనికా? సిచ్యువేషన్ నచ్చి పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమ్మాయిలు ఎలాంటి సిచ్యువేషన్ లో సిగ్గుపడుతూ ఉంటారు? అన్ని సిచ్యువేషన్ అంటే మా బావ మధ్యలో ఉన్నప్పుడు ఆ టైంలో పెళ్లి చూపుల టైంలో పెడతారు. ఓకే, బావ ఎదురొచ్చినప్పుడు పెళ్లి చూపుల్లో ఎవరో కాబోయే మొగుడు వచ్చినప్పుడు అట్లా సిగ్గుపడుతూ ఉంటారా? మోస్ట్లీ రిలేషన్స్ విషయంలోనే సిగ్గుపడుతూ ఉంటారేమో. రిలేషన్స్ లోనే. ఓకే ఓకే. సో ఇప్పుడు కాజల్ అడుగుతుంది ఇందాక నుంచి అబ్బాయి ఎలాంటి సిచ్యువేషన్స్ లో సిగ్గుపడతారు అని చెప్పి. అబ్బాయి కూడా పెళ్లి టైంలోనే సిగ్గుపడతారు అబ్బాయి వస్తుందంటే. అలా అనుకుంటారు మీరు, యాక్చువల్లీ ఏం ఉండదు. కానీ ఒక్క సిచ్యువేషన్ లో సిగ్గుపడతారు అబ్బాయిలు. అది మరి కాస్త చెప్తా అని చెప్పాను, చూస్తుండు నువ్వు కూడా తెలుసుకుంది. ఓకేనా? ఓకే చాలా మోనికా, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ 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 బాయ్. బాబాయ్ సిగ్గుపడతారంట అబ్బాయిలు. ఏ సిచ్యువేషన్ సిగ్గుపడతారు చేతు? ఇందాక చెప్పాను కదా, ఒకే ఒక్క సిచ్యువేషన్ లో సిగ్గుపడతారు మాక్సిమం అబ్బాయిలు. అది ప్రిన్స్ మహేష్ బాబు కానివ్వు, మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వు, ఒక చైతు కానివ్వు, పక్కా ఒక సిచ్యువేషన్ సిగ్గుపడతారు. ఏ సిచ్యువేషన్? ఒక సిచ్యువేషన్ లో ఉంటుంది, ఒక సిచ్యువేషన్ లో ఉంటుంది. ప్రిన్స్ మహేష్ బాబుకైనా, హలో సూపర్ స్టార్ మహేష్ బాబుకైనా, మెగాస్టార్ చిరంజీవికైనా, ఈ చైతుకైనా సిగ్గు ఉంటుంది. కానీ ఒకే ఒక సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ లో చైతు? ఇండియా వాంట్స్ టు నో. ఇండియా వాంట్స్ టు నో, మస్త్ టైం పాస్ వ్యూవర్స్ వాంట్స్ టు నో, అండ్ ఇన్ఫాక్ట్ కాజల్ వాంట్స్ టు నో, రైట్? పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఒకే ఒక సిచ్యువేషన్ లో మేము అందరం సిగ్గుపడుతూ ఉంటాం. ఎప్పుడు అంటే మా డైరెక్టర్ మమ్మల్ని సిగ్గుపడమన్నప్పుడే సిగ్గుపడతాం, మిగతా సిచ్యువేషన్ సిగ్గుపడతాం. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, చైతు కానివ్వండి, మా డైరెక్టర్ భరత్ తెరై సిగ్గుపడరా అన్నప్పుడు ఆ ఒకే డైరెక్టర్ అని చెప్పి సిగ్గుపడతాం, లేకపోతే సిగ్గుపడం. అది యాక్టింగ్ చేతు, సిగ్గు కాదు. యాక్టింగ్ లోనే సిగ్గుపడతాం, రియల్ లైఫ్ లో సిగ్గుపడం మేము. కాదు, సిగ్గుపడే అబ్బాయిలు కూడా ఉంటారు. నేను అవేంటో కనుక్కుంటాను, తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాను. చైతుకైతే సిగ్గు లేదు, అది నాకు తెలుసు. కానీ అది నేనే చెప్తున్నాను కదా, నీకు తెలియదు ఏంటి? సిగ్గు లేకుండా నేను అందరి ముందు సిగ్గు లేదని చెప్తున్నాను కదా. సిగ్గు లేని నీ బతుకు అని ఎవరన్నా అంటారేమో చైతు. నాకే అంటారు సిగ్గు లేని బతుకు నాది. ఓకే,
సిగ్గు లేని బతుకు. నీకుందా సిగ్గు? నీ మొహానికి సిగ్గుందా అసలు? నీ మొహం సిగ్గుపడుతూ ఉంటావా? చాలా సిగ్గుపడతాను చేత. నీకు తెలియదా సిగ్గుపడలేదా నేను ఎప్పుడు? బాగా సిగ్గుపడతా. మరి ఇందాక చూసాంగా ఇన్ని తిడుతున్నా నీకు ఏ యాంగిల్ లో సిగ్గుపడాలనిపిస్తుంది కాదు నిజంగా. నీ మొహం సిగ్గుపడే మొహం నువ్వు. ఒకసారి నువ్వు అట్లా అంటే నేను ఏడ్ చేస్తాను. సిగ్గు రాదు ఇంకా ఏడిపోయి వస్తుంది. దమ్ముంటే ఏడు కాజల్, నువ్వు ఆడదాన్ని బట్టి ఏడు కాజల్, సిగ్గుంటే ఏడు కాజల్, నీ మొహానికి సిగ్గుంది అసలు అని. నువ్వు పేడిస్తుంటే నవ్వుతుందో ఏడుస్తుందో అర్థం కావట్లేదు. రైట్ నో అయితే నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలి మనం. ఎవరికి కాల్ చేస్తున్నామో తెలుసా? గౌతమ్ కి కాల్ చేస్తున్నా, మీ మగాళ్ళకి కాల్ చేస్తున్నాను. సిగ్గుపడతాడో లేదో చూద్దాం. మగాడు అనగానే ఆడవాళ్ళకి సిగ్గు వచ్చేస్తుంది. మగాడు 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 అని చెప్పేసి హలో హలో, హాయ్ గౌతమ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? హాయ్, సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఏయ్ ఆసమ్. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు, సిగ్గుపడుతున్నావా? నేనా? లేదు, అస్సలు సిగ్గుపడట్లేదా? సిగ్గా లేదు. నాకెందుకో నీ వాయిస్ సిగ్గు వినిపిస్తుంది కొంచెం కొంచెం. నెల ఒకసారి సిగ్గుపడతా శాలరీ తీసుకున్నప్పుడు. ఇంత తక్కువ శాలరీనా? ఖర్చులు ఎక్కువ ఉన్నాయని. అయ్యో, సో ఆ టైప్ సిగ్గుపడతావా నువ్వు? ఓకే గౌతమ్, ఇవాళ టాపిక్ అదే అన్నమాట, ఎలాంటి సిచ్యుయేషన్స్ లో సిగ్గుపడుతూ ఉంటారు అని. ఓకే, సో నువ్వైతే జీతం తీసుకున్నప్పుడు సిగ్గుపడతావు బాగా. సో ఒక సిచ్యువేషన్, ఒక పర్సన్ అయితే ఒక సిచ్యువేషన్ చెప్పారు. సో చేతి చూసావా, గౌతమ్ సిగ్గుపడతాడంట. అదేం సిగ్గు? రొమాంటిక్ సిగ్గు అనుకుంటాడా ఏంటి? విరక్తి కలిగిన సిగ్గు కదా. ఏదో ఒక సిగ్గు, రొమాంటిక్ సిగ్గా, విరక్తి కలిగిన సిగ్గా, భయం వేసిన సిగ్గా, అట్లా ఏం లేదు కదా. సిగ్గు సిగ్గే. బాబాయ్, ఆ శాలరీ తీసుకున్నప్పుడు సిగ్గుపడడం అంటే ఏంటి చెప్పు ఒకసారి క్లియర్ గా. శాలరీ తీసుకున్నప్పుడు సిగ్గు అంటే ఏం లేదు, సిగ్గే అది. అదే ఏదో ఒక రకమైన సిగ్గు, అంతేగాని ఆడవాళ్ళు సిగ్గుపడతారు చూడు, అమ్మో పురుష్, అబ్బా అమ్మో మగాడు మగాడు అని చెప్పేసి ఆ టైప్ సిగ్గు కాదు కదా. కాదు గౌతమ్, నాకు ఒక డౌట్, సిగ్గు అంటే రొమాంటిక్ సిగ్గు ఒక్కటే ఉంటుందా? లేదా చాలా రకాలు ఉంటాయి. ఏది 2 రకాలు చెప్పరా ప్లీజ్? ఒక 3 రకాలు చెప్పండి, 2 వద్దులే. అమ్మాయి పడే సిగ్గు, అబ్బాయి పడే సిగ్గు. 2. మూడోది అటు ఇటు కాదు. మూడో సిగ్గు ఏంటి? మూడో సిగ్గు ఇద్దరు కలిపి పడే సిగ్గు. ఓకే, నీ ఆంటీకి నా సిగ్గేస్తుంది. ఇచ్చి నా బతుకు సిగ్గుపడాలి రాదే, సిగ్గుపడేలే అసలు తెలుసా. అవునా? ఇందుకు ఏం చేస్తుంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను రైటర్. రైటర్? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రైటరా? రైటరా? ఓకే, రైట్ అనుకున్నాను. చెప్పు. రైతుకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది కాజల్? ఏమో ఇస్తున్నారు, శాలరీకి పనిచేస్తున్నారు రైతుగా అని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు గౌతమ్? ఇక్కడ నగర పరిసర ప్రాంతాల్లో. అంటే హైదరాబాద్ లోనే? హైదరాబాద్. ఓకే, మా మస్తు టైం పాస్ గురించి ఒక 2 రాత్రులు రాసి ఏమైనా చెప్పగలిగితే చెప్పవా ప్లీజా? మస్తు టైం పాస్, నేను నోటీస్ కూడా రాస్తుంటా. ఏమని? ఇప్పుడు కళాంజలి షాపింగ్ మాల్ అని అలాంటివి రాస్తుంటాను నోటీస్ బోర్డు, రోడ్డు మీద. టైం పాస్ కి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వండి. ఓకే, ఆ రైటర్ ఏ రైటర్ అనుకుంటున్నావు? బోర్డులు రాస్తాడు చూడు, ఆ రైటర్. ఓహో, ఆ రైటరా? నైస్ నైస్. రైటరు అంటారు, పెయింటరు అంటారు. రాసేది రైటరే కదా. ఎలాగా? పెయింటరే రాస్తాడు, రైటర్ రాయడు. రైటర్ అంటే కవితలు రాయడం, కలంతో పెద్ద పెద్ద స్టోరీలు రాయడం, వాళ్ళని రైటర్ అంటారు. మస్తు టైం పాస్, ప్రతి సోమవారం శుక్రవారం కాదు. ఈ మధ్య వాళ్ళు అలాగే చెప్పుకుంటున్నారా? అలాగే చెప్పుకుంటారు ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచి ఎప్పుడు నువ్వే ఈ మధ్య నుంచి చెప్పుకుంటున్నట్టున్నావు. ఇంకోసారి క్లియర్ గా పూర్వం నుంచి ఇలాగే మాట్లాడుకుంటున్నా. అప్పటి నుంచి ఉన్నావా, అందుకే అలా మాట్లాడుతున్నావు. కాదు, నాకు ఇంకా క్లారిటీ రాలేదు. నిజంగా పెయింటరా రైటరా? ఎలాంటి రైటర్ నువ్వు? ఇప్పుడు అది చాలా పెద్దది రైటింగ్ కదా, బిగ్ థింగ్ అన్నమాట. చెప్పాలి, స్క్రిప్ట్ రాస్తారు కదా. స్క్రిప్టే అబ్బా. మరి ఎందుకు ఇందాక బోర్డుల మీద గోడల మీద రాస్తాను అవి ఉంటాయి కదా, ఆ ట్యాగ్ లైన్స్ అవి రాస్తాను పేపర్ లేకపోతే బోర్డుల మీద గోడల మీద రాస్తా అని చెప్తా. పేపర్ లేకపోతే చేతు. ఓకే సరే, మా మస్తు టైం పాస్ గురించి ఏమన్నా ఒక 2 సెంటెన్సెస్ చెప్పండి. మస్తు టైం పాస్, ఫన్ అన్లిమిటెడ్. అది మేము పెట్టుకుని టైట్లే, ఇంకోటి ఏమని చెప్పు.
అండ్ అండ్ స్ట్రెస్ రిలీవర్. స్ట్రెస్ రిలీవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్, సూపర్ చెప్పినావు. థ్యాంక్స్ a lot for joining with us, Gautam. It was really nice talking to you. Bye bye. Yeah, same to you. Bye bye. Thank you so much. That was Gautam, and Gautam నిజంగా చాలా బాగా మాట్లాడారు. సో చూసారు కదా, హెన్స్ ప్రూవ్డ్ అబ్బాయిలు కూడా సిగ్గు ఉంటుంది. అది ఎలాంటి ఏ రకమైన సిగ్గైనా. అంటే గౌతమ్ ఒక్కడే మగాడు, నేను మగాడిని కాదు ఏంటి? గౌతమ్ చెప్తే ఓకే, నేను చెప్తే కాదా? లేదని చెప్తున్నావు. అందరూ లేదంటే లేదన్నట్టే, అందరిలో ఒక్కళ్ళు ఉంది అని చెప్పినా ఉన్నట్టే. ఓకే, మా డైరెక్టర్ భరత్ కూడా చెప్పాడు ఉందని. ఆయన సిగ్గుపడతారేమో. నాకు తెలిసిన 3 అబ్బాయిలు 2 సిగ్గుపడుతున్నారు అంటే 2కి ఉన్నట్టే. నీ ఒక్కడికే లేదు సిగ్గు. 5 అబ్బాయిలు ఉన్నారు కాజులు ఇక్కడ. ఓకే, ఇది నేను అనుకో, కొంచెం బొద్దుగా ఉన్నా కాబట్టి. ఇది మన భరత్ అనుకో. ఓకే, ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గౌతమ్ అనుకో. ఓకే, ఇది వచ్చేసి మన మేకప్ మ్యాన్ ప్రసాద్ అనుకో. ఇది వచ్చేసి మన విజయ్ అనుకో, పొట్టిగా ఉంటాడు కదా. సో మా ప్రొడక్షన్ మేనేజర్. ఓకే, సో ఇతనికి సిగ్గు ఉండొచ్చు, ఇతని గౌతమ్ కి సిగ్గు ఉంది. ఓకే, ఇది అదే గౌతమ్, ఇది ప్రసాద్ సిగ్గుంది. ఓకే, గౌతమ్ సిగ్గుంది, భరత్ కి సిగ్గుంది, నాకు సిగ్గు లేదు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డిఫరెంట్ గా ఉన్న వాటిలో ఒకరికి సిగ్గుండొచ్చు, 4 సిగ్గుండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. సో మాక్సిమం 4 ఉంది కాబట్టి, వీడొక్కడికే లేదు కాబట్టి వీడొక్కడికే సిగ్గు లేదు. వీడిది సిగ్గులేని జన్మ. వీళ్ళు 4 ఉంది కదా, అంటే వీళ్ళు 5 అబ్బాయిలే అయినప్పుడు 5 అబ్బాయిలు 4 సిగ్గున్నప్పుడు అబ్బాయిలకి సిగ్గున్నట్టే కదా. ఓకే, సో అబ్బాయిలు కూడా సిగ్గుపడుతూ ఉంటారు, అఫ్ కోర్స్ పడుతూ ఉంటారు. కానీ అమ్మాయిల కన్నా కంపేర్ చేస్తే అమ్మాయిల కన్నా బీభత్సం కాదు. సిగ్గు అంటే అమ్మాయి, అమ్మాయి అంటే సిగ్గు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను తెలుసా. సరే, నీ ఒక్కడికి సిగ్గు లేదు కానీ అబ్బాయిలకి అయితే సిగ్గుంది. మీరు నాతో ఏకీభవిస్తారు కదా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో. మీ సపోర్ట్ ని నాకు అందించండి. ఎస్, ఆ పేజ్ లైక్ కొట్టేసి మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. ఇవాళ మస్తు టైం పాస్ లో సిగ్గుపడే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఎలాంటి సిచ్యువేషన్స్ లో సిగ్గుపడుతూ ఉంటారు, అబ్బాయిలు ఎలాంటి సిచ్యువేషన్స్ సిగ్గుపడుతూ ఉంటారు, అమ్మాయిలు ఎలాంటి సిచ్యువేషన్స్ సిగ్గుపడుతూ ఉంటారు అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాజల్ ఇంకా చైతు. సో రైట్ నౌ అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి మనం ఎవరితో మాట్లాడి సిగ్గుపడే సిచ్యువేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే హర్షిని. సో లెట్స్ కాల్ హర్షిని. హలో హలో అక్కయ్య. హాయ్ హర్షిని, చాలా బాగున్నావు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎవరు పక్కన? అమ్మా. మా అక్క. అక్క పేరేంటి? అనురాధ. అనురాధ కూడా హాయ్ చెప్పు మా తరపున. ఓకే, ఎక్కడి నుంచి? పాల్కొల్లు అక్క. ఓకే, నేనేం మాట్లాడను. పాలకొల్లులో మా ఆంటీ ఉంటారు, పర్వీన్ ఆంటీ ఉంటారు. ఆ ఆంటీకి హాయ్. ఏం చేస్తుంటావు పాలకొల్లులో హర్షిని? ఏంటన్నయ్య? పాలకొల్లులో ఏం చేస్తూ ఉంటావు? నేను 9th క్లాస్కి వెళ్తున్నాను అన్నయ్య. 9th క్లాసా? ఇంకొక 10 days లో ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయేమో కదా? 10 days లో అయిపోతుంది, స్కూల్ స్టార్ట్ అవుతుంది అన్నయ్య. నేనేం చెప్పాను? అవును అదే చెప్పావు, అదే కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే, గుడ్ గుడ్ గుడ్. మీ అక్క ఏం చేస్తుంది? మీ అక్క మాట్లాడదు మాతో? మాట్లాడుతుంది అన్నయ్య. ఒకసారి ఇవ్వా. హలో, నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? నాకు ఇంటర్ 2nd year అయింది. ఆహా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డిగ్రీకి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళండి వెళ్ళండి, బాగుంటది. డిగ్రీ వెళ్తేనే బాగుంటది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనురాధ గారు. కాజల్ అక్క కూడా యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ. టాపిక్ వచ్చేసి సిగ్గుపడే సిచ్యువేషన్స్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటావు? నేనా? ఏమో గుర్తులేదు. సిగ్గే పడవా నువ్వు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, సిగ్గుపడుతున్నారు. ఎందుకు నేను మాట్లాడుతుంటే నీకు సిగ్గు? నువ్వు సిగ్గుపడుతున్నావా? ఒళ్ళించుకోవడానిక షోలో కూర్చుంది? సరిగ్గా కూర్చో, కూర్చో సరిగా. అనురాధ చెప్పండి. అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారా, అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారా? అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారు. ఎలాగా? ఇది 2 విషయాలు చెప్పు. అంటే ఒక అమ్మాయి బాగా మాట్లాడింది అనుకో సిగ్గుపడిపోతారు కదా. ఎగ్జాక్ట్లీ, సిగ్గుపడరు, కక్కుర్తి పడతారు. లేదు, చెప్పుకున్నప్పుడు ఒరే అమ్మాయి మాతో మాట్లాడిందిరా అని చెప్పి సిగ్గుపడిపోతూ ఉంటారు. ఓకే, ఇంకా ఇంకో సిచ్యువేషన్? ఇంకా అంటే వాళ్ళు ఎగ్జామ్ బాగా పాస్ అయ్యారు అనుకో, ఒరే నేను పాస్ అయిపోయినరా అని సిగ్గుపడిపోతూ ఉంటారు. అంటే పాస్ అవ్వరేమో అని అనుకుంటారు, కానీ పాస్ అయిపోతే సిగ్గుపడిపోతూ ఉంటారు.
సూపర్ అండి రాధా. థ్యాంక్ యూ సో మచ్ నీకు అశ్వినికి. ఇలాగే మా షో చూస్తుండండి, మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటా. ఓకే థ్యాంక్ యూ బాయ్. బాయ్. పాల్కొల్లో ఉన్న అందరికి హాయ్. నీకు బాయ్. బాయ్. ఆ పాలకొండ నుంచి అలా వెళ్తే రాజమండ్రి, ఆ రాజమండ్రి నుంచి అలా వెళ్తే తుని, ఆ తుని నుంచి అలా వెళ్తే వైజాగ్. అక్కడ వాళ్ళందరికి కూడా హాయ్. అలా వెళ్ళిపోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోను. ఆ షో అయిపోయినాక ఎలాగో వెళ్ళాల్సిందే కానీ వేస్ట్ చేయకుండా టైం. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. ఎవరు కాల్ చేస్తున్నావు అంటే దుర్గా ప్రసాద్ కి. లెట్స్ కాల్ దుర్గా ప్రసాద్. ఫేస్బుక్ త్రూ కనెక్ట్ అయ్యాడు దుర్గా ప్రసాద్. సో దుర్గా ప్రసాద్ తో మాట్లాడదాం. హలో గోకమ్మా. గోకో కాదు, కొత్త స్టైల్ ఇది. గోక్కోడాలి కదా, నువ్వు గోక్కుంటే నువ్వే ఎప్పుడు కాళ్ళకి ఇక్కడ. హాయ్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ అక్క. హాయ్ అక్క. హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అక్క. ఎక్కడి నుంచి? హాయ్ దుర్గా ప్రసాద్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? తాడేపల్లి కూడా అచ్చా, ఓకే. ఏం చేస్తుంటావాడా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓ, ఏ గ్రూప్? బీకామ్. కంప్యూటర్సా జనరలా? కంప్యూటర్స్ అండి. ఓకే. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనం సిగ్గు గురించి మాట్లాడుతున్నాము. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటావు? కాలేజీలో ఫస్ట్ రోజున లేచి అడుగుతారు కదా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్ గురించి. అదే కాలేజ్ స్టార్టింగ్ ఫస్ట్ వెళ్తాం కదా. కాలేజ్ లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోమంటారు సీనియర్స్ అప్పుడా, లేదా క్లాస్ లో టీచర్ అడిగినప్పుడా? అప్పుడే అదే క్లాస్ లో అందరి ముందు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోమన్నప్పుడు సిగ్గు వస్తుంది. అయితే తమ్ముడు, నాకు ఇప్పుడు నువ్వు సిగ్గుపడితే ఎలా ఉంటావో వినాలనిపిస్తుంది. ఏది ఒకసారి నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వు. My name is B. Durga Prasad. I am studying engineering from New Modern Degree College. New Model Degree College. సూపర్, చాలు, బాగా చెప్పావు. వెరీ గుడ్. సిగ్గుపడ్డావా? ఫస్ట్ టైం కదక్క. ఫస్ట్ టైం. ఇక్కడ సిగ్గు లేకుండా ఎప్పుడో అక్కడ మరి సిగ్గుపడుతున్నాయి ఎందుకు? సిగ్గుపడలే, అక్కడ చాలా మంది ఉంటారు కదా. ఓకే, అక్కడ కొత్త వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ చైతు కాజల్ బాగా కనెక్ట్ అయిపోయారు కదా నీతో, మన వాళ్ళే అనే ఫీలింగ్ కాబట్టి మొత్తం సిగ్గుపడలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ రెస్ట్ చేసుకున్నందుకు. చెప్పు. మా ఫ్రెండ్ ప్రదీప్ కి. నీ ఫ్రెండ్ ప్రదీప్ కి స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్. అదే 10th ఇంటర్ క్లాస్ కూడా హాయ్ చెప్పాను. ఓకే, 10th క్లాస్ ఇంటర్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్. జహాంగీర్ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్. ఓకే ఓకేనే, చలో బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us దుర్గా ప్రసాద్. కాజల్, ఇప్పుడు నేను ఒకే క్వశ్చన్ సింపుల్. ఓకే, యవ్వనంలో ఎత్తుగా ఉంటుంది, ముసలితనంలో పొట్టిగా మారుతుంది, ఏంటిది? నాకు ఆన్సర్ తెలుసు, చెప్పైనా? కాజల్ ఇంకా చైతు ఇవాళ మాట్లాడుకుంటున్నారు సిగ్గు గురించి. అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారా, అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారా, ఎలాంటి సిచ్యువేషన్స్ లో జనరల్ గా అమ్మాయిలు అబ్బాయిలు సిగ్గుపడుతూ ఉంటారు అని. అండ్ ఇందాక చైతు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఎత్తుగా అంటే యవ్వనంగా ఉన్నప్పుడు ఎత్తుగా ఉంటుంది, కానీ పొట్టిగా మారుతుంది. క్యాండిల్ యవ్వనంగా ఉన్నప్పుడు ఎత్తుగా ఉంటుంది, ముసలిగా ఇప్పుడు పొట్టిగా మారుతుంది. కాదు. అవును, రైట్ ఆన్సర్. చూడు, యంగ్ క్యాండిల్ అనుకోండి, అంటే అప్పుడే ఫ్రెష్ క్యాండిల్ ని అట్లా తీస్తే ఇంత పొడుగ్గా ఉంటుంది, వెలిగిస్తాం. అది ముసలిగా అయిపోతున్నప్పుడు, ఓల్డ్ అవుతున్న కొద్దీ అట్లా కిందకి వెళ్ళిపోతుంది. అది ముసలిగా అవుతున్నప్పుడు చచ్చిపోతున్నప్పుడు అట్లా అయిపోతుంది, అది ముసలితనం అనకూడదు. నేను చెప్తా విను ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఎత్తండి. యవ్వనం ఉన్నప్పుడు చాలా ఎత్తుగా ఉంటాం, ముసలితనంలో ఉన్నప్పుడు అలా ఉంగిపోతాం కదా, సో పొట్టుగా మారిపోతాం. రైట్, అది ఆన్సర్. జెఫ్రీ మోహన్ దానా రైట్ ఆన్సర్. నా దాంట్లో లాజిక్ ఉంది. నేను చెప్పింది ఎవరు ఉన్నప్పుడు ఎత్తుగా ఉంటా, నేను ముసలిడే ఇట్లాగే ఉండగలనా? నువ్వు కూడా ముసలిదాన్ని, సగం ముసలిదాన్ని ఆల్రెడీ దిగిపోయినావు, ఇంకా దిగిపోతావు చూడు. ఏం మాట్లాడుతున్నావురా? నేను ముసలిదాన్ని ఏంటి? నిన్న అంకుల్ తాతయ్య అన్నగానే ఒప్పుకుంటారేమో, కానీ ముసలిదాన్ని కాదు అంటున్నా. ఓకే సరే, నువ్వు మాల పెట్టుకున్నా. రాంగ్ ఆన్సర్ చైతు చెప్పింది, నేను చెప్పింది రైట్ ఆన్సర్. పనిష్మెంట్ తీసుకో. ఇప్పుడు చైతుకి మనం ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం అనమాట. ఈ టాస్క్ లో చైతు లిప్స్టిక్ వేసుకోబోతున్నాడు మళ్ళీ. ఇంకేం పని పాట లేదా ఏంటి? రైట్ నౌ వి హావ్ టు కాల్ జుబైదా. సో జుబైదా వచ్చేసి వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ జుబైదా. జుబైదా మా కజిన్స్ లో ఒక అమ్మాయి ఉంది. హలో
హాయ్ చైతు. హాయ్ సుబేదా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సుబేదా? నెల్లూరు. ఓకే, ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్ చైతు. అలా వినిపించలేదు తెలుసా? అవునా? ఎంత క్యూట్ ఉందో మీ వాయిస్. చాలా క్యూట్ గా ఉంటుంది కదా. చాలా చాలా ఉంటారు. చాలా క్యూట్ గా ఉంది. ఎన్ని నెలలైంది మీకు పెళ్ళయ్యి? 12 years అవుతుంది చైతు. 12 years అయ్యి కూడా 12 years పిల్లలాగా ఉంది మీ వాయిస్. అవునా? థ్యాంక్ యూ. మీ పాప పేరేంటి? నాకు 2 బాబులు చైతు. పెద్ద బాబు నజీర్, చిన్న బాబు నసీర్. అమ్మో, నిజంగా అండి అసలు ఒక చిన్న పిల్లకి పిల్లలు పుట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే కాజల్ హాయ్. హాయ్ సుబేదా, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. జుబేద గారు, ఈ రోజు మస్తు టైం కోసం సిగ్గుపడే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు? నేనా? నవ్వారు ఆవిడ కూడా. మళ్ళీ నవ్వారు. పని చేయదు. ఇప్పుడు పడుతుందేంటి? నవ్వుతున్నాను. ఓకే, మీరు కూడా సిగ్గేలేదు, మీకు సిగ్గేలేదు లేదా? అసలు ఏంటి నాకు ఈ టాపిక్ వచ్చింది? మీకు సిగ్గు లేదు కాబట్టి నేను టాపిక్ వచ్చిందండి. నేను పెళ్లి చూపులోనే సిగ్గుపడలేదు. ఏం చేశారు మరి పెళ్లి చూపుల్లో? అంటే యాక్చువల్ గా మా పెళ్లి చూపులకి తను రాలేదు. ఓ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఓ సిగ్గుపడకుండా టిఫిన్ చేసుకొని ఇచ్చా. ఓ ఓకే ఓకే. సో అట్లా పెళ్లి పిల్లల మీద ఎక్కిపోయారు, పెళ్లి చేసుకున్నారు, 12 సంవత్సరాలు కంప్లీట్ చేసి 2 పిల్లలు కనేసారు. సో ఈ 12 ఏళ్ళలో అసలు ఎలాంటి సిచ్యువేషన్ కూడా సిగ్గే పడలేదా? అప్పుడెప్పుడు ఎప్పుడో అదే ఎప్పుడో చెప్పండి, ఎప్పుడో. ఏదైనా వస్తువు తీసుకుని రా అని చెప్తాను అనుకోండి, అట్లా చెప్తాలేదనుకోండి, సిగ్గు పెడితే చెప్తాను తీసుకుని రావా అని చెప్తే పెట్టేస్తారు. ఓకే, అంటే అర్థమైందా నీకు? ఏంటి నాకు అది తీసుకురండి అంటే ఆయన తీసుకొస్తారంట. అలా అలా ఒకటే ఇంకెక్కలేదు. మామూలు యాక్చువల్గా మన పిల్లల్ని సిగ్గు ఎక్కువ పడతారు ఆడపిల్లలకంటే తెలుసా? అర్థమైంది, తెలిసింది. ఆయన నుంచి కాదు అదే చెప్తూ ఉంది. అవును. చలో, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. మీ ఆయన్ని మీ పిల్లల్ని అడిగమని చెప్పండి, ఓకేనా? ఓకే, అందరికి హాయ్. అందరికీ కూడా మా తప్పించి హాయ్. Thank you so much for joining with us, Zubeda. Oh, that was Zubeda. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ కాల్ నేను ఎక్కువ మాట్లాడినప్పుడు కాజల్ సీరియస్ గా ఇట్లా కూర్చుంది. అలిగింది తెలుసా? ఎందుకో తెలుసా? నాకు పనిష్మెంట్ ఇస్తా, దీన్ని నో చెప్పినా కదా. సో పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు కాజల్? ఆన్సర్ చేతు. నేను రైట్ ఆన్సర్ చెప్పిన దాన్ని కూడా ఎక్నాలెడ్జ్ చేయకుండా లేదు రాంగ్ ఆన్సర్, నేను చెప్పింది రైట్ ఆన్సర్ అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నా క్రియేటివిటీ కూడా. నా దాంట్లో లాజిక్ క్రియేటివిటీ ఏం లాజిక్ రా? ఇప్పుడు ఎవరు ఉన్నప్పుడు హైట్ ఉంటారు కాజల్, ముసలోళ్ళు అయినాక ఇట్లా వంగిపోతారు కదా. వంగిద్ది ముసలోళ్ళు తగ్గింది కదా. తగ్గిద్ది. ఎక్కడ తరిగింది? తరగలేదు కదా, వంగింది. నేను తగ్గుద్ది అని చెప్పిన. ఎత్తు తగ్గిందా లేదా? తగ్గలేదు, వంగుంది. ఎత్తు అలానే ఉంది కానీ వంగుంది అంతే. అదే తగ్గింది కదా కాజల్. కాదు, తగ్గలేదు, వంగుంది. అయితే కాండల్ కూడా కరిగింది, అక్కడే ఉంది. అవును, సో హైట్ కరిగింది కదా. ఇది కూడా దిగింది కదా. వీడితో పెట్టుకోవడం అనవసరం అన్నమాట. బుర్ర ఉన్న వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బుర్ర లేని వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లైట్ తీసుకుందాం ప్రస్తుతానికి. తెలుసా? అవసరం లేదు. ఇట్స్ టైం ఫర్ ఏ ప్రాంక్ కాల్. ఇప్పుడు ప్రాంక్ కాల్ చేసే టైము. సాయితే మనకి రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళ సిస్టర్ అల్పితకి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. వాళ్ళ సిస్టర్ యాంకరింగ్ ఫీల్ కి వద్దాం అనుకుంటుందంట. యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అంట. సో మనం ఒక యాంకరింగ్ ఆఫర్ ఇస్తూ ప్రాంక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ కాల్ అర్పిత. Hello. Hello. Is this Arpita? Yes. Yeah, hi, this is Komali calling from MTP Entertainments. Hello, hi. Hi. తెలుగు వచ్చు కదండి మీకు? మేము యాక్చువల్గా తెలుగు యాంకర్స్ కోసం వెతుకుతున్నామండి. ఓకే, మేము ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. మా ప్రొడక్షన్ మాత్రం చాలా పాతదే, బట్ కొత్త ప్రోగ్రామ్స్ లాంచ్ అవుతున్నాయి. సో కొత్త యాంకర్స్ కోసం చూస్తున్నాం, ఫ్రెషర్స్ కోసం. సో మీరు యాంకరింగ్ లో ఇంట్రెస్టెడ్ అండి? అవునండి. ఓ సూపర్ అండి, సూపర్. సో మీ హైట్ ఎంత ఉంటుందండి? 5 అండి.
5 feet ఓకే 5 feet. ఓకే, మీ వెయిట్ ఎంత ఉంటుంది? నా వెయిట్ 45. ఓ కూల్ అండి అయితే. ఇంకా తర్వాత మీ కలర్ ఎలా ఉంటుంది? ఫెయిరా, మీడియమా, బ్రౌన్? ఫేర్ అండి, ఫేర్. సూపర్ అండి. మీ ఐస్ ఎలా ఉంటాయి? ఐస్ అంటే బ్లాకా? ముక్కు? ఏంటండి? ముక్కు షార్ప్ నోసేనా అండి? అవునండి. సూపర్ అండి, సూపర్. ఐబ్రోస్ ఎలా ఉంటాయి? ఐబ్రోస్ బ్లాక్ గా ఉంటాయి. ఓ సూపర్ అండి. ఎక్కువగా ఉంటాయండి. ఓ వావ్, ఆసమ్ ఆసమ్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో మీ ఫేస్ ఫీచర్స్ వింటుంటే మీరు చాలా అందంగా ఉంటారని అనిపిస్తుంది. అవునండి, చాలా అందంగా ఉంటానండి. మీ ఫొటోస్ ఓకే, మీరు ఒక పోర్ట్ఫోలియో చేయించుకోండి. మీ ఫొటోస్ అన్ని కూడా మా కంపెనీకి పంపించండి, మేము అడ్రస్ ఇస్తాం మీకు. ఓకే, మీ వాయిస్ ఉన్నట్టుందండి. మా బాస్ కి ఇస్తానండి, నేను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, నేను మా బాస్ కి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. సార్, అర్పిత సార్. నా పేరు కార్తిక్ అమ్మ, ఎంటీపీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మాకు మీ సిస్టర్ ఇచ్చారమ్మా నెంబరు. మీరు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా? ఏంటండి? మీకు యాంకరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదమ్మా, యాంకర్ అయిదాం అనుకుంటున్నారా? అవునండి, అవునవును. ఓకే, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యమ్మా యాంకరింగ్ లో? మీకు ఎవరంటే బాగా ఇష్టం యాంకరింగ్ లో? ఏంటండి? మీకు యాంకరింగ్ లో ఎవరంటే బాగా ఇష్టం అమ్మా? రమ్య అండి. యాంకరింగ్ లో రమ్య అంటే ఇష్టం. వస్తుంది కదా మా మ్యూజిక్ లో, రమ్య. మీకు సుమా గారి ఇన్స్పిరేషన్ మీకు? ఏంటండి? సుమా గారి ఇన్స్పిరేషన్ మీకు? అవునండి. ఓకే, మీరు యాంకర్ అయ్యాక ఎవరిలాగా అవుదాం అనుకుంటున్నారు? ఒక సుమాలాగా అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఎవరిలాగా అవుదాం అనుకుంటున్నారు? అనుసూయ లాగా అండి. ఓకే ఓకే, యాంకరింగ్ అంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు? అంటే గుడ్ లుకింగ్, ఇంకా వే ఆఫ్ టాకింగ్, ఒకరితో తొందరగా అట్రాక్ట్ అయి మాట్లాడడం. ఓకే ఓకే అమ్మా, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకుంటావు అమ్మా? యాంకరింగ్ అంటే మంచిగా మాటతనం ఉండాలి, స్పష్టత ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఇతరులతో కలవడిగా ఉండాలి. అందంగా లేకపోయినా పర్లేదమ్మా, యాంకర్లు అవ్వచ్చు. ఓకే, అంటే మేము బొద్దుగా ఉన్న యాంకర్స్ కోసం చూస్తున్నాము. సో నువ్వెలా ఉంటావు నాన్న? ఏంటండి? బొద్దుగా ముద్దుగా ఉన్న యాంకర్ల కోసం చూస్తున్నాము. అవునా అండి? మీరు ఎలా ఉంటారు? నేను క్యూట్ గా ఉంటానండి. వెరీ గుడ్ అమ్మా. ఓకే, మీరు హైదరాబాద్ రాగలరా మా ఆఫీస్ కి? బంజారా హిల్స్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 అమ్మా. అవునా? అక్కడ కాకినాడ చేతి కూడా వస్తారా అండి? రారండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మస్తు టైం పాస్ షోలో ఉంటారు కదా, వాళ్ళు బంజారా హిల్స్ రారండి. మీరు రండి అండి అక్కడికి. చి పొండి, మీరు ఫోన్ లోనే ఇచ్చామంటారు ఏంటండి? ఏంటండి? సరే, మా ఫ్రంట్ డెస్క్ మా రిసెప్షనిస్ట్ కి ఇస్తున్నాను, కామ్లీకి. సో కామ్లీతో మాట్లాడండి. హలో, యా మాట్లాడారా అండి సార్ తో? మాట్లాడానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తానండి. పెట్టబోయే ముందు ఒకసారి మీరు యాంకరింగ్ ఎలా చేస్తారో, మీ స్టైల్ ఏంటో ఒకసారి నేను ఇప్పుడు రికార్డ్ చేసుకుంటానండి, ఒకసారి చెప్పండి. హలో, హాయ్, దిస్ ఇస్ కాజల్ చేతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. ఓ, మీరు మస్తు టైం పాస్ కూడా చూస్తూ ఉంటారండి. ఆ ఇద్దరు యాంకర్స్ అప్కమింగ్ యాంకర్స్ అంటే బాగా చేస్తున్నారంట వాళ్ళు. ఏంటండి? వాళ్ళు బాగా చేస్తున్నారంట కదా, కాజల్ ఇంకా చేతు క్వైట్ ఫేమస్ అవుతున్నారంట కదా ఈ మధ్యన. అవునండి, చాలా ఫేమస్ అయిపోతుంది. అవునవును, సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు మీరు. వాళ్ళ యాంకరింగ్ నచ్చుద్దా మీకు? అవునండి, నచ్చింది. ఓకే అండి, సరే, వాళ్ళగా మీరు కూడా యాంకర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. అర్పిత, చెప్పండి. గుర్తుపట్టేశావా? అండి, గుర్తుపట్టేశాను. ఏం గుర్తుపట్టేశావు? ఎవరిని గుర్తుపట్టేశావు? నేను కాజల్ చేతితో మాట్లాడుతున్నాను. మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాం. హాయ్ అర్పిత. హాయ్ హాయ్ హాయ్, మీ సిస్టర్ నిన్ను ప్రాంక్ చేయమన్నారు, అందుకే నిన్ను ప్రాంక్ కాల్ చేసినాం నీకు. అవునా? కాల్ చేయమని. ఎగ్జాక్ట్లీ. మీ సిస్టర్ కి ఏమైనా చెప్తావా?
తను పక్కనే ఉందండి. అవునా, ఓకే ఓకే, తనే చెప్పేసి ఉంటుంది. అయితే నువ్వు యాంకర్ అవ్వాలనుకుంటున్నావు కదా, 2 టిప్స్ నేను ఇస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వు, ఓకేనా? ఓకే అండి. యాంకర్ అవ్వాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, షై ఫీలింగ్ ఉండకూడదు. రెండోది ఫుల్ ఎనర్జీ ఉండాలి. ఈ 2 కనుక నీ దగ్గర ఉంటే ఈజీగా నువ్వు యాంకరింగ్ ఫీల్డ్ లో మూవ్ ఆన్ అవ్వచ్చు. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలోనే నువ్వు మంచి యాంకర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. దీన్నే అంటారు కలికాలం అని చెప్పేసి. ఎవరన్నా ఆడుకుంటే థ్యాంక్ యూ చెప్తున్నారు, మనం ప్రాంక్ చేస్తే థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంటుంది. ముందే అప్పుడెప్పుడో గుర్తుపట్టేస్తున్నా. మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది అని నేనేమో ఇంకా తీసుకొని ఇచ్చేసాను వెంటనే చైతుకి. ఆ తర్వాత చైతు వాయిస్ విన్నాక ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నా, ఓకే వీళ్ళిద్దరు కాజల్ చైతు మస్తు టైం పాస్ నుంచి అని రివర్స్ లో ఆడుకోవడానికి కొంచెం ట్రై చేస్తుంది. కానీ మేము ఆడిస్తామా? అసలు ఛాన్సే లేదు. అసలే సిగ్గు అనేది లేని వాళ్ళం మేము ఎందుకు ఆడుకొనిస్తాం చెప్పండి? ఇలాగే చూసిన మీరు కూడా మీ వాళ్ళు ఈ ప్రాంక్ చేయించాలి అంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ వాళ్ళ డీటెయిల్స్ సహా పంపించండి, వాళ్ళని మేము ప్రాంక్ చేస్తాం. ఓకే, ఇది ఇవాళ మనం మస్తు టైం పాస్. సిగ్గు విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ ఎస్, కొన్ని సిచ్యువేషన్స్ సిగ్గుపడుతూ ఉంటాం. సిగ్గుపడండి, కానీ మీతో ఉన్న వాళ్ళని సిగ్గుపడేలాగా చేయమాకండి, సిగ్గుపడే పనులు అస్సలు చేయమాకండి. ఎగ్జాక్ట్లీ. సో హ్యాపీగా సిగ్గుపడుతూ ఉండండి. అండ్ అప్పుడప్పుడు సిగ్గు రాకపోయినా కొంచెం సిగ్గుపడుతున్నట్టు నటించండి. మరి చేతులాగా సిగ్గు లేకుండా ఉండకండి, కొంచెం సిగ్గుపడుతూ ఉండండి అప్పుడప్పుడు. With this, Chaitanya Kajal signing off. And you guys don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all. నువ్వు చెప్పవా? And as always say, love yourself, love everyone. Thank you very much for watching us all. Mast time pass. See you in the next episode. Till then, ta-ta. Take care, love you.